తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హౌస్ ను అరెస్ట్ చేశారు. రాత్రి నుండి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి అవినీతిపై బహిరంగ చర్చకు రావాలంటూ నల్లమిల్లి సవాల్ చేశారు. దీంతో అనపర్తిలో ఒక్కసారిగా అనపర్తి రాజకీయం వేడెక్కింది. ఇరు పార్టీ నేతలు భారీగా జన సమీకరణం చేసుకుంటున్నారు అన్న సమాచారంతో అప్రమత్తమయ్యారు పోలీసులు. అనపర్తి గ్రామంలో 144 సెక్షన్ పెట్టే యోచనలో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. రాత్రి నుండి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విశ్వనాథ్ అందజేస్తారు. విశ్వనాథ్, గుడ్ ఆఫ్టర్నూన్ శిరీష. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రాజకీయం క్షణక్షణానికి హీట్ ఎక్కుతుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు కొద్దిసేపటి క్రితం. నిన్న రాత్రి నుంచి హౌస్ అరెస్ట్ లో ఉన్న రామకృష్ణారెడ్డి ఈ రోజు ఉదయం బారికేడ్లు ఛేదించుకుని ఎమ్మెల్యేతో చర్చకి వెళ్ళడానికి సిద్ధపడుతున్న క్రమంలో పోలీసులు అరెస్ట్ చేశారు, నిలువరించారు. ఈ క్రమంలో రోడ్డుపై బైఠాయించి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆందోళన చేపట్టారు కార్యకర్తలతో. దీంతో పోలీసులు ఆయన అరెస్ట్ చేసి రామవరం పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్న క్రమంలో కార్యకర్తలు తరలించకుండా అడ్డుకున్నారు. అయితే ఆయన ప్రస్తుతం రామవరం పోలీస్ స్టేషన్ తరలించారు. మరోపక్క అనపర్తిలో ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి యొక్క గృహం వద్ద కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి సూర్యనారాయణ రెడ్డికి మద్దతు తెలుపుతున్నారు. తాము సూర్యనారాయణ రెడ్డికి సిద్ధం అంటూ కూడా నినాదాలు చేస్తూ మద్దతు తెలుపుతున్న పరిస్థితి. అయితే అనపర్తిలో 500 కోట్లకు సంబంధించి అవినీతి ఆరోపణలు ఎమ్మెల్యేపై నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేసి దానికి సంబంధించిన కర్రపత్రాలను పంపిణీ చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ రోజు ఇద్దరు కూడా బహిరంగ చర్చకు ఎవరైతే సత్య సూర్యనారాయణ రెడ్డి స్వగృహానికి వెళ్లి దానిపై ఏకపక్షంగా నేను వచ్చి చర్చిస్తాను ఒకరిని అని చెప్పి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన ఈ రోజు వెళ్ళడానికి సిద్ధమవుతున్న సమయంలో ఇరుపక్షాలు కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున సమీకరించుకున్నాయి. అయినప్పటికీ ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే సమస్యగా పరిగణించడంతో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. మరో పక్క అయితే ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకోవడం, ఆయన మద్దతు తెలపడం. ఆ క్రమంలోనే సత్య సూర్యనారాయణ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ రామకృష్ణారెడ్డి ఏదైతే ఆరోపణలు చేశాడో అవన్నీ అవాస్తవం, అతను అబద్ధపు ప్రచారం చేస్తారు. వీళ్ళిద్దరూ కూడా గతంలో కూడా బిక్కబోలు వినాయకుడి స్వామి గుళ్ళో కూడా ఒకరికొకరు ప్రమాణకాలు చేసుకున్నారు. ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలో మళ్ళీ తిరిగి అటువంటి పరిస్థితి పునరావృతమవుతోంది. దీంతో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ముందస్తు అరెస్టు చేస్తున్న పరిస్థితి శిరీష. అలాగే గ్రామంలో 144 సెక్షన్ ని కూడా అమలు చేయనున్నట్లుగా తెలుస్తోంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈ యొక్క ఇరువురు ఎవరు మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఒకరికొకరు చర్చించుకునేందుకే దీన్ని డేట్ ఫిక్స్ చేసుకున్నారు. డేట్ ఫిక్స్ చేసుకోవడానికి ప్రధానంగా గత నెల 19వ తేదీన అనపర్తి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి ఆసుపత్రి ఉంది, ఆయన డాక్టర్ ఎమ్మెల్యే. ఆ ఆసుపత్రికి వెళ్లి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి లేని సమయంలో రామకృష్ణారెడ్డి ఈ అవినీతి కరపత్రాలను ఆసుపత్రిలో ఉన్న ఉద్యోగులకు పంచడం జరిగింది. పంచిన క్రమంలో ఈయన ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ప్రతి సవాల్ చేశారు. నేను లేని సమయంలో ఆసుపత్రికి వచ్చి కాదు, నేను ఉన్నప్పుడు బహిరంగంగా దమ్ము తెరి ఉంటే చర్చకి రావాలని ప్రకటించడం, నేను 1వ తారీఖున మీ ఆసుపత్రికి వచ్చి నేను దీనిపై చర్చిస్తానని రామకృష్ణారెడ్డి ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించేందుకు పోలీసులు సిద్ధపడ్డారు. పరిస్థితిని బట్టి ఇంకా 144 సెక్షన్ అమల్లోకి అయితే తీసుకురాలేదు, ప్రకటించలేదు. అయితే రంగం సిద్ధం చేశారు, బలగాలను సిద్ధం చేశారు. అటు రామవరం గ్రామంలో కానీ ఇటు ఎమ్మెల్యే ఉన్న అనపర్తిలో కానీ ఇరువురు కూడా ఒకరికొకరిని తారసపడకుండా ఎక్కడెక్కడ కట్టడి చేస్తారు. పరిస్థితి ఏదైనా అదుపు తప్పితే మాత్రం పోలీసులు అటువంటి చర్యలకు ఉపక్రమించేందుకు సిద్ధంగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్.